ఓకే. సో, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం ఇక్కడ. సో, నిన్నటి వరకు మనం ఏం కవర్ చేసాము? రి ఇనిషియలైజింగ్ ద రిపాజిటరీస్, క్రియేటింగ్ ద ఫైల్స్, యాడింగ్ దట్ టు ద రిపాజిటరీ, కమిట్ చేసిన తర్వాత రిపాజిటరీకి పుష్ చేయడం ఎలాగో అది చూసాము. రైట్? దాని తర్వాత హౌ టు క్రియేట్ బ్రాంచెస్. బ్రాంచెస్ నుంచి క్రియేట్ చేసిన తర్వాత బ్రాంచెస్ ఎందుకు క్రియేట్ చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ బ్రాంచెస్? టు మెయింటైన్ ద different code for different branches like dev environment code, prod environment code, QAQ. సో మన మాస్టర్ బ్రాంచ్ ని కోడ్ ని సేమ్ క్లోన్ చేసుకొని ఇంకో బ్రాంచ్ లో పెట్టుకుంటే వీ కెన్ యూస్ దట్ వన్స్ ఆ బ్రాంచెస్ మీద వర్క్ చేస్తాం. ఆ బ్రాంచెస్ మీద అంతా ప్రాపర్ గా అయిపోయిన తర్వాత వర్క్ వీ కెన్ అగైన్ కమిట్ ఇట్ టు ద మెయిన్ బ్రాంచ్. ఓకే, దట్ ఈస్ వన్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఒక్క నిమిషం. ఓకే. ఇందాక ఇది మర్జ్ చేసి డిలీట్ చేయకుండా వదిలేసాము. అందుకే ఇది ఉంది. ఓకే. రైట్ ఇట్. ఓకే. ఇంకొక ఆప్షన్ మనకి యూఐ నుంచి ఏముంటుందంటే ఫోర్క్. ఫోర్క్ అనే ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మీ రిపాజిటరీస్‌ని నేను ఫోర్క్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇ ఇప్పుడు నా దగ్గర రిపాజిటరీస్ ఏమున్నాయి? దీస్ ఆర్ ద రిపాజిటరీస్ కరెంట్‌లీ. ఓకే. ఈ రిపాజిటరీస్‌ని సపోజ్ నాకు వేరే వాళ్ళు వర్క్ చేసిన ఏదన్నా ఒక రిపాజిటరీ నేను క్లోన్ చేసుకోవాలనుకోండి. ఓకే. డైరెక్ట్‌లీ నేను ఆ రిపాజిటరీని వాడకపోవచ్చు. ఓకే. ఇక్కడ ఓకే. ఆదిత్య. ఇవి యాన్సిబుల్ ప్లే బుక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈ రిపాజిటరీని నేను క్లోన్ చేసుకో సారీ. ఈ రిపాజిటరీని నేను ఫోర్క్ చేసుకోవాలి. ఫోర్కింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 847 మెంబర్స్ ఈ రిపాజిటరీని ఫోర్క్ చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇ ఇక్కడ నేను ఫోర్క్ అని క్లిక్ చేస్తే ఏమవుతదంటే, ఇక్కడ నా క్రెడెన్షియల్స్ ఇచ్చాననుకోండి. ఇక్కడ చూడండి. ఫోర్క్ చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు అదే రిపాజిటరీ నా సీను_ఎడుపాలి అకౌంట్‌కి మ్యాప్ అయిపోతుందన్నమాట. క్రియేట్ ఎ ఫోర్క్ అన్నాననుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళ బ్రాంచెస్ ఏదన్నా బ్రాంచ్ మనం ఫోర్క్ చేయాలి అంటే జస్ట్ ఆ రిపాజిటరీ అనేది మన అకౌంట్‌కి వచ్చేస్తుంది ఇక్కడ. వేర్ ఈస్ దట్? రిపాజిటరీస్, హెల్లో వరల్డ్, యాన్సిబుల్, ఎలాస్టిక్సెర్చ్. ఇది వేరే వాళ్ళ రిపాజిటరీ. వాళ్ళ రిపాజిటరీని నేను యూజ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్‌లీ ఐ కెన్ ఫోర్క్ దట్ రిపాజిటరీ అన్నమాట. ఆ ఫోర్క్ రిపాజిటరీ యూజ్ చేసుకొని నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఏం చేయొచ్చంటే ఐ కెన్ వర్క్ ఆన్ దిస్. ఇది వాళ్ళ బ్రాంచ్‌ని మనం డైరెక్ట్‌గా ఫోర్క్ చేసుకోవచ్చనమాట. దిస్ ఈస్ ద
వన్ ఆఫ్ ద ఆప్షన్ అన్నమాట. ఫోర్క్ జేసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ కోడ్ అంతా మెయింటైన్ చేస్తున్నానిక్కడ. రైట్? డెవాప్స్, క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, డాకర్ రిలేటెడ్ స్టఫ్ అంతా నోట్స్ ఉందిక్కడ. ఓకే. ఈ నోట్స్‌ని సపోజ్ మీరు ఫోర్క్ చేసుకోవాలనుకోండి. మీరు యూ కెన్ యూజ్ దిస్. ఈ లింక్ యూజ్ చేసుకొని ఫోర్క్ చేసుకుంటే మీ అకౌంట్‌లో డైరెక్ట్‌గా ఈ రిపాజిటరీ కనిపిస్తదన్నమాట. డెవాప్స్ అనే రిపాజిటరీ. సో, డైరెక్ట్‌గా ప్రతిసారి నేను ఏదన్నా డాటా కావాలి అంటే సెర్చ్ చేయకుండా డైరెక్ట్‌గా రిపాజిటరీస్‌ని ఫోర్క్ కూడా చేసుకోవచ్చన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అవైలబుల్. ఓకే. సపోజ్ 2 యూజర్స్ ఉన్నారు సీను. ఒక హ్మ్. యూజర్ మనకి లింక్ ఇస్తారు గదా! లైక్ వాళ్ళిస్తే మనం ఫోర్క్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు అపర్ణ మీ దగ్గర రిపాజిటరీ ఉందన్నారు గదా! ఒక రిపాజిటరీ నేమ్ ఇవ్వండి ఏదన్నా. గిట్‌హబ్ అకౌంట్ ఉందన్నారు గదా! ఒకవేళ మీ అవునండి. రిపాజిటరీ ఒక రిపాజిటరీ ఇవ్వండి. నే ఐ ఐ ఐ విల్ షో యూ. ఇప్పుడు నేను ఫోర్క్ చేసుకుంటే ఆ! బీబీ అపర్ణ అని ఉంటుందండి అది. బీబీ అపర్ణ. ఓకే. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఫోన్‌లో లాగిన్ అయ్యాను ఇవాళ. ఇఫ్ యూ ఓకే. వాంట్ ఐ విల్ పర్లేదు. ఇదేనా అండి? అవునండి. ఓకే. మీరు రిపాజిటరీస్ ఏమి క్రియేట్ చేయలేదు గదా! ఓకే. ఆ పబ్లిక్ ఏమో ఉంటాయండి. ప్రైవేట్‌లో ఉన్నాయనుకుంటా. అందుకే కనిపించట్లేదు. రైట్. దట్స్ ఫైన్. సో, బేసిక్‌గా ఫోర్క్ అనేది అర్థమైంది గదా! సో, మన రిపాజిటరీస్‌ని డైరెక్ట్‌గా మనము మెయింటైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇన్ దట్ వే వి కెన్ యూజ్ ఇట్. దిస్ ఈస్ వన్ ఆప్షన్. ఓకే. ఇంకోటి సపోజ్ మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఉంది ఇక్కడ. సమ్ హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది. సపోజ్ ఒక బ్రాంచ్‌ని మనం ప్రొటెక్ట్ చేయాలి అనుకోండి. ఓకే. వి హావ్ దట్ ఆప్షన్. ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా మన బ్రాంచెస్‌ని వేరే వాళ్ళకి ఇచ్చి ఐ మీన్ పబ్లిక్ ఉంచేసాము. పబ్లిక్ ఉంచిన తర్వాత ఆ బ్రాంచ్‌ని మనము ఆహ్, దే కెన్ ఫోర్క్ దట్ బ్రాంచ్ అండ్ దే కెన్ సపోజ్ ఫోర్క్ చేశారనుకోండి. మీదేదైనా అకౌంట్ ఉంటే చూపిద్దాం అనుకున్నాను నేను. ఓకే. ఫోర్క్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్‌ని ఫోర్క్ చేసుకున్నాను నేను. ఓకే. ఇఫ్ ఐ అబ్జర్వ్ థట్ అరే! ఈ ఈ ఫైల్‌లో, ఈ ప్రోగ్రామ్‌లో కొన్ని ఒక చేంజెస్ ఉన్నాయని జెప్పి. ఓకే. చేంజెస్ ఉన్నాయని జెప్పి అబ్జర్వ్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్‌లో గిట్ ఇగ్నోర్ అనుకోండి. ఓకే. అస్యూమ్ థట్ ఈ ఫోర్క్ చేశాను కాబట్టి ఏం చేంజెస్ చేసినా నేను నా లోకల్‌గా అవుతది. ఈ యాన్సిబుల్ అండర్ ఎలాస్టిక్ సెర్చ్ దాంట్లోకెళ్ళదనమాట. జస్ట్ నేను స్పేసెస్ యాడ్ చేశాను. స్పేస్ యాడ్ చేసి కమిట్ చేస్తే కమిట్ అయిపోయింది. ఇక్కడ కమిట్ అయిపోయిన చేంజెస్‌ని నేను మెయిన్ బ్రాంచ్ అంటే వేరే వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ బ్రాంచ్‌కి ఈ చేంజెస్ చేయాలి అంటే నేను పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే ఏంటంటే బేస్ రిపాజిటరీకి ఇది నా దగ్గర ఉన్న రిపాజిటరీ. ఇదేంటి ఎక్కడి నుంచైతే నేను క్లోన్ చేసుకున్నానో అక్కడ. ఆ రిపాజిటరీకి చేయాలి అంటే నేను పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్‌గా నేను లోకల్‌లో ఏదైతే ఫోర్క్ చేసుకున్న బ్రాంచ్‌లో చేంజెస్ చేసి వేరే బ్రాంచ్‌కి మెర్జ్ చేయాలి అంటే వి నీడ్ టు క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్. ఓకే. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఇది ఫోర్క్ చేసుకున్న బ్రాంచ్ నుంచి చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. అది కాకుండా మనం లోకల్‌లో గూడా ఆహ్, డిఫరెంట్ బ్రాంచెస్‌కి పుష్ చేయాలన్నా గూడా మనము పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అదొక ఆప్షన్ ఉంటుంది. పుల్ రిక్వెస్ట్.
ఇక్కడ మీరు చూస్తే ఇది ఎలాస్టిక్ బ్రాంచ్ కదా. ఓకే. ప్రతి దగ్గర మీకు ఆప్షన్ పుల్ రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది. పుల్ రిక్వెస్ట్ ఏంటంటే మనము చేంజెస్ చేసిన వేరే బ్రాంచ్‌కి పుష్ చేయాలి అంటే చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిట్ నోట్స్ ఉంది. ఓకే. గిట్ నోట్స్‌లో గిట్ బ్రాంచ్ గిట్ చెక్‌ఔట్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను నేను. గిట్ BRANCH. ఓకే. గిట్ బ్రాంచ్ టెస్ట్ బ్రాంచ్‌లో ఉన్నాను. టెస్ట్ బ్రాంచ్‌లోది ఓకే. ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేశా. యూజింగ్ ద సేమ్ బ్రాంచ్. ఓకే. ఇప్పుడు ఈ బ్రాంచ్‌ని నేను పుష్ చేయాలనుకుంటున్నాను. గిట్ పుష్. పుష్ ఆరిజిన్ టెస్ట్ అనే బ్రాంచ్‌కి పుష్ చేయాలనుకుంటున్నా చేంజెస్ అన్ని. ఓకే. గిట్ పుష్ ఆరిజిన్ టెస్ట్ అంటే ఒక సెపరేట్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేశాను కదా. అదే బ్రాంచ్ రిమోట్‌కి పుష్ అవ్వాలి ఇప్పుడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇగోండి టెస్ట్ బ్రాంచ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు టెస్ట్ బ్రాంచ్‌లో ఉన్నారు. రైట్? టెస్ట్ బ్రాంచ్‌లో ఉండి మీరు వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ ఇది గిట్ నోట్స్‌లో నౌ యూ ఆర్ ఇంటూ టెస్ట్ బ్రాంచ్. టెస్ట్ బ్రాంచ్‌లో ఉన్నారు. ఓకే. టెస్ట్ బ్రాంచ్‌లో స్టోరీ 1 టు స్టోరీ 9 రైట్? ఒక ఫైల్ క్రియేట్ చేయండి. సో, ఫైల్స్ యూఐలో యాడ్ చేయడం అంటే జస్ట్ యాడ్ ఏ ఫైల్ అన్నమాట. స్టోరీ 11 ఫైల్ నేమ్ స్టోరీ 11 ఇవ్వండి. కమిట్ చేంజెస్. స్టోరీ 11 అనేది క్రియేట్ అయింది. రైట్? ఇప్పుడు మీరు టెస్ట్ బ్రాంచ్‌లో ఉన్నారు. స్టోరీ 11 అనేది క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ చేంజెస్‌ని మనం మాస్టర్ బ్రాంచ్‌కి పుష్ చేయాలి అంటే డైరెక్ట్‌లీ ఎగ్జాంపుల్ కంపారిజన్ టెస్ట్ నౌ. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్‌లీ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేయొచ్చన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత టెస్ట్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్‌కి మెర్జ్ చేయొచ్చు. ఇది మనము నిన్న కమాండ్ లైన్ నుంచి గిట్ మెయిన్ బ్రాంచ్‌కెళ్ళి గిట్ మెర్జ్ అని చేసాం గదా. గిట్ మెర్జ్ టెస్ట్ బ్రాంచ్ అంటే మెర్జ్ అయిపోయింది. అదే యూఐలో చేయాలి అంటే మనం డైరెక్ట్‌గా చేయడానికి ఉండదన్నమాట. రియల్ టైమ్‌లో ఈ బ్రాంచెస్‌కి మనకి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే ఏంటంటే ఎవరైతే ఈ బ్రాంచ్ ఓనర్ ఉంటారో వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారన్నమాట. ఓకే. ఇక్కడ మీరు క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటే పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయిపోతుంది. పుల్ రిక్వెస్ట్ స్టేజ్ ఓపెన్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను సేమ్ బ్రాంచ్ క్రియేట్ చేశాను కాబట్టి ఇది నా అకౌంటే కాబట్టి ఇక్కడ నాకే నోటిఫికేషన్ వచ్చింది. మెర్జ్ చేయమని. ఓకే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మెర్జ్, కన్ఫర్మ్ మెర్జ్ ఏమవుతది టెస్ట్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్‌కి
స్టోరీ మర్జ్ అయిపోతదనమాట. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌లో స్టోరీ 11 అనేది వచ్చేసింది చూడండి. ఓకే. సో, ఈ విధంగా మనం పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకుంటామన్నమాట. బ్రాంచ్ టు బ్రాంచ్‌కి లేదా రిపాజిటరీ ఇప్పుడు ఇంతకుముందు ఫోర్క్ చేశాననుకోండి రిపాజిటరీ. ఆ రిపాజిటరీ నుంచి ఏదన్నా చేంజెస్ చేసి ఆ మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేయాలి అంటే పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ఒకే రిపాజిటరీస్‌లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటే మీరు టెస్ట్ బ్రాంచ్ ఉందనుకోండి. టెస్ట్ బ్రాంచ్‌లో వర్క్ చేస్తున్నారు. టెస్ట్ బ్రాంచ్ నుంచి వర్క్ చేస్తుంటే అందులో ఏం చేంజెస్ చేసినా గూడా అన్ని ఫంక్షనాలిటీ వర్క్ అయిన తర్వాత దెన్ యూ కెన్ పుష్ ఇట్ టు మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్‌కి పుష్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనం పుల్ రిక్వెస్ట్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే. యూఐలో ఫోర్కింగ్ ఒకటే ఆప్షన్ చూసాము. ఇప్పుడు యూ నో హౌ టు క్రియేట్ ద పుల్ రిక్వెస్ట్. ఇది క్లియర్? పుల్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో? అర్థమైందా? ఎనీ డౌట్స్ హియర్? సారీ దో ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. మనకి డైరెక్ట్‌గా ఈ గిట్‌హబ్ పోర్టల్ నుంచే ఇవన్నీ చేస్తాం గదా! వై ఎక్స్‌క్లూజివ్‌లీ వి ఆర్ డూయింగ్ ఇట్ విత్ గిట్ అండి? అహా! పోర్టల్ నుంచి మీ అంటే కొన్ని ఇప్పుడు కొంతమందే పోర్టల్ నుంచి చేస్తారండి ఇవన్నీ. హుహు. మాక్సిమం అంటే నాకు తెలిసినంత వరకు గిట్టే వాడతాం ఎక్కువ. అచ్చా! యాహ్! ఆహ్, ఇప్పుడు నేను లోకల్‌లో మీరు కమాండ్ లైన్‌లో చూపించింది పర్పస్ ఏంటి అంటే, ఎక్కువ వరకు మనం క్లోనింగ్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, హ్యూజ్ కోడ్ ఉందనుకోండి. హ్యూజ్ కోడ్‌ని మేనేజ్ చేయడము త్రూ యూఐ అనేది ఇట్ విల్ బి వెరీ టఫ్. హుహు. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా మా ప్రొడక్ట్ కోడ్ చూపిస్తాను మీకు. అంటే ల్యాప్‌టాప్ ఎప్పుడంటే ఆఫీస్‌కి రారు గదా! వస్తే ఐ విల్ షో హ్మ్. యూ. యూ విల్ హావ్ లైక్ ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ ద కోడ్ విల్ బి వెరీ హ్యూజ్. చాలా ఫైల్స్ ఉంటాయన్నమాట. సో, అలాంటి కేస్‌లో మీరు మేనేజ్ చేయడం అని చిన్న చిన్నవి కోడ్‌ని యూఐలో మేనేజ్ చేసేయొచ్చు గానీ, హ్యూజ్ కోడ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వర్క్ చేస్తున్నప్పుడు ఈ అంటే అప్పుడు కూడా మాకు ట్రిపుల్ ఐటీలో ఈ ఆహ్, గిట్‌హబ్‌లోనే ఛానెల్ ఉండేదనమాట రిపోజిటరీ. హుహు. అందరూ యాహ్! అది కూడా చేసుకోవచ్చు. దట్స్ వాట్. మనకి ఇవన్నీ ఇక్కడి నుంచే చేయొచ్చు. ఎందుకు కమాండ్ లైన్ చెప్తున్నానంటే, కమాండ్ లైన్ కూడా వాడతారు చాలా వరకు. అదే. అంటే ఇప్పుడు చూసిన ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఈజీలీ. బట్ హ్మ్. ఇది ఉన్నప్పుడు అది ఎందుకు అని డౌట్ అంతే. లేదు లేదు. అదే యాక్చువల్‌గా ఎక్కువ అంటే నాకు తెలిసినంత వరకు ఏమో మీరు, శిరీష వాళ్ళ కంపెనీలో కూడా అన్నారు కాబట్టి గిట్టే ఎక్కువ వాడతామండి. ఓహ్! హ్యూజ్ కోడ్ చాలా ఎక్కువ హ్యాండిల్ చేసినప్పుడు గిట్‌తోనే ఎక్కువ కంఫర్టబుల్ కూడా యాక్చువల్‌గా మీకు ఒకసారి అలవాటయిందంటే. ఆహా! హ్మ్. ఓకే. యాహ్! ఇప్పుడు ఓకే. సేమ్ మనం అక్కడ చేసేదన్నీ ఇక్కడి నుంచి చేసేయొచ్చు. కానీ ద వే వి హ్యాండిల్ కోడ్ అనేది కొంచెం బెటర్ వేలో చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కోడ్ అనేది ఇక్కడ సేమ్ యూఐలో చేసుకొని, మన ఐడీఈ ఎన్వైర్న్‌మెంట్‌లో రాసుకొని, ఆ కాపీ చేసుకొని ఇక్కడ ఫైల్ యాడ్ చేసుకుంటా అంటారు మీరు అంతే గదా! హ్మ్. అంతే యూజువల్ అలా యాహ్! అంతే. అప్‌లోడ్ ఆ! అప్‌లోడ్ చేసుకోవడము, అది చేసుకుంటాము. యాహ్! దట్ ఈస్ వన్ మెథడ్. అప్‌లోడ్ చేసుకోవడం అవన్నీ గాకుండా డైరెక్ట్ కమాండ్ లైన్ నుంచే పుష్ చేసుకోవడము, మళ్ళీ క్లోన్ చేసుకోవడము. అదేలే. అంటే మీకు అది అలవాటైతే అదే ఈజీ అనిపిస్తది యాక్చువల్‌గా. అవునా? ఓకే. హ్మ్. చాలా ఈజీ అనిపిస్తది మీకు. సో, అందుకే ఆ! అది సో, మెయిన్ యాక్షన్స్ అన్నీ మీరు చెప్పినట్టు ఇక్కడి నుంచి చేసేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఒక రిపాజిటరీ ఉంది. రైట్? గిట్ నోట్స్ అనే ఒక రిపాజిటరీ ఉంది. ఓకే. ఈ రిపాజిటరీకి బ్రాంచెస్ క్రియేట్ చేశాను. సో, మల్టీ పీపుల్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ అయిపోయింది. ఇది చేసిన తర్వాత సపోజ్ మాస్టర్ బ్రాంచ్‌ని ఆల్వేస్ వి షుడ్ ప్రొటెక్ట్ ద మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్‌కి డైరెక్ట్ కమిట్స్ ఎవ్వరు చేయనీయకూడదనమాట. ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్‌లో కంప్లీట్ వర్కింగ్ కోడ్ అనేదే ఉండాలి. టెస్ట్ చేసి వేరే బ్రాంచ్‌లో అంతా వర్క్ అయితే అప్పుడు మర్జ్ చేస్తాం. ఓకే. సో, డైరెక్ట్ మర్జింగ్ ఆప్షన్ లేకుండా ఏం చేస్తారంటే జనరల్‌గా మెయిన్ బ్రాంచ్‌ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటంటే సెట్టింగ్స్‌కెళ్ళి ఇక్కడ బ్రాంచెస్‌కెళ్తే మీకిక్కడ ప్రొటెక్షన్ రూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. యాడ్ బ్రాంచ్ ప్రొటెక్షన్ రూల్ అంటే మీరు ఏ బ్రాంచ్‌ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? మెయిన్ బ్రాంచా? ప్రొడక్షన్ బ్రాంచా?
చేసిన తర్వాత మీరిక్కడ ఆప్షన్ ఏం పెడతారంటే ఇది పెడతారనమాట. రిక్వైర్ ఏ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ మర్జింగ్. అంటే మీకు మీరు దాన్ని ఇప్పుడు టెస్ట్ బ్రాంచ్‌ని ఇప్పుడు నేను టెస్ట్ బ్రాంచ్‌ని ఏం చేశాను డైరెక్ట్‌గా పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి నేనే మర్జ్ చేసేసాను గదా! ఇప్పుడు చూస్తే స్టోరీ 11 అని టెస్ట్ బ్రాంచ్‌లో క్రియేట్ చేశా. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసుకొని మెయిన్ బ్రాంచ్‌లో మర్జ్ చేసేసాను. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెయిన్ బ్రాంచ్‌ని ప్రొటెక్ట్ చేస్తారో ఓకే. ఇక్కడ వేరే వాళ్ళ అప్రూవల్ అంటే కావాల్సిన మెయిన్ బ్రాంచ్‌లో చేయాలి అంటే వేరే వాళ్ళ రివ్యూ కంపల్సరీ ఉండాలన్నమాట. సో, దానికోసమే ఈ బ్రాంచెస్‌కెళ్ళి ప్రొటెక్షన్ చేస్తామన్నమాట బ్రాంచ్‌ని. సో, ఇది కంపల్సరీ మెయిన్ బ్రాంచ్‌కి ఉంటది ప్రొటెక్షన్ అనేది. ఓకే. ఇక్కడికెళ్ళి మనం రిక్వైర్ అప్రూవల్స్ 1 ఇక్కడ పెట్టుకోవచ్చు 2 3 అని. సో, జనరల్‌గా 1 అని పెట్టుకుంటాం. పెట్టుకొని ఇంకా డిఫరెంట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ చేసుకున్నామనుకోండి. సో, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్‌కి కూడా మీరు పుష్ చేయాలి అంటే కోడ్‌ని మర్జ్ చేయాలి అంటే టెస్ట్ బ్రాంచ్ నుంచి వేరే వాళ్ళొకళ్ళు రివ్యూ చేయాలన్నమాట. రివ్యూ చేసి అప్రూవ్ చేస్తే గాని మర్జ్ అవ్వదు. సో, దాన్ని బ్రాంచ్ ప్రొటెక్షన్ అంటామన్నమాట. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ బ్రాంచ్ ప్రొటెక్షన్‌కి. ఖచ్చితంగా ఇది మెయిన్ బ్రాంచ్‌కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. ఇంకొకటేంటంటే సపోజ్ మీ 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 బ్రాంచ్ ఉంది. ఈ రిపాజిటరీ ఉంది. ఈ రిపాజిటరీని మీరు ఏం చేయొచ్చు అంటే కొలాబరేటర్స్ అనే ఆప్షన్ ఉంటదన్నమాట. కొలాబరేటర్స్ అంటే ఈ రిపాజిటరీని మీరు ఎవరితో అయితే షేర్ చేసుకుంటారు. అంటే మీరొక్కలే గాదు. వాళ్ళందరూ గూడా ఈ రిపాజిటరీకి కాంట్రిబ్యూట్ చేయొచ్చన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ అడుగుతది. ఇప్పుడు నేను నా ఈ రిపాజిటరీ ఉంది. గిట్ నోట్స్ అనే రిపాజిటరీ ఉంది. ఈ రిపాజిటరీని నేను ప్రస్తుతానికి శిరీషతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడేం జేయాలంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి కొలాబరేటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంది కాబట్టి నాది అడుగుతుంది. లేదా ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతదనమాట. ఇది నాదే అడుగుతుంది ఫస్ట్. నేను లాగిన్ అయ్యలేను కాబట్టి. ఓకే. ఇక్కడ కొలాబరేటర్స్‌లోకెళ్తే ఇక్కడ చూడండి మీకు ఆప్షన్ వస్తుంది. హూ హాస్ యాక్సెస్ ఇది పబ్లిక్ రిపాజిటరీ నాకే ఉంది యాక్సెస్. ఇంకా వేరే ఎవ్వరికీ లేదు డైరెక్ట్ యాక్సెస్. నేనేం జేయొచ్చంటే ఇప్పుడు శిరీష, ఇప్పుడు బేబీ, అపర్ణ ఇదే గదండీ మీది. మిమ్మల్ని కొలాబరేటర్‌గా యాడ్ చేస్తున్నా దీనికి. ఓకే. ఇప్పుడు మీకు చూడండి మీకొక రిక్వెస్ట్ వచ్చుంటది. మీరు ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేశారనుకోండి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ గిట్ నోట్స్ అనే రిపాజిటరీలో గూడా మీరు డైరెక్ట్ కమిట్ చేసేయొచ్చనమాట. ఓకే. ఓకే. వితౌట్ ఎనీ ఇప్పుడు మీకు పంపించాను గదా! మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు గిట్ ఓకే. నోట్స్‌లో అంటే నా అకౌంట్‌లో ఉన్నా సరే రిపాజిటరీ మీరు డైరెక్ట్‌గా ఈ బ్రాంచ్ కోడ్ అప్‌డేట్ చేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కొలాబరేటర్స్ అన్నమాట. అంటే నేను పర్మిషన్ ఇవ్వొచ్చనమాట. నా నా టీమ్‌లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 5 మెంబర్స్‌ని నేను కొలాబరేటర్ కింద యాడ్ చేస్తాననమాట. యాడ్ చేస్తే ఏంటంటే అందరూ ఆ బ్రాంచ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, మెయిన్ బ్రాంచ్‌ని ప్రొటెక్ట్ చేస్తాననమాట. అంటే ఖచ్చితంగా మెయిన్ బ్రాంచ్‌కి ఎవరన్నా కోడ్ పుష్ చేయాలి అంటే రివ్యూ అవసరం. సో, ఈ విధంగా మేనేజ్ చేస్తామనమాట. కొలాబరేటర్స్ అనేది ఈ విధంగా వాడుకుంటాం. ఓకే. దిస్ ఈస్ ఒకటి. మీరు యాక్సెప్ట్ అంటే మీరు ఫోన్‌లో లాగిన్ అయ్యారు గదా! ఒకవేళ ఆ! యాక్సెప్ట్ చేస్తే ఒక్క నిమిషం మీకొస్తది. ఓపెన్ చేస్తున్నానది. యాహ్! పర్లేదు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఒక ఆహ్, ఈ రిపాజిటరీలో ఒక ఫైల్ క్రియేట్ చేసి, కమిట్ చేసి చూడండి. కమిట్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అంటే ఎక్కువ మనం రెగ్యులర్‌గా వాడేది. రిపాజిటరీస్ క్రియేట్ చేయడం మీకు ఐడియా ఉంది గదా! ఓకే. ఇంకొకటి మీకు రిపాజిటరీ క్రియేట్ చేయడం యాహ్! చూపించాను గదా! యాహ్! దిస్ ఈస్ రిపాజిటరీ. ఓకే. ఇప్పుడు నేను ఒక
టెస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. ప్రైవేట్ రిపాజిటరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతసేపు మనం పబ్లిక్ గురించే మాట్లాడుకున్నాం. యూ కెన్ ఆల్వేస్ క్రియేట్ ఏ ప్రైవేట్ రిపాజిటరీ. ప్రైవేట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఎవ్వరూ డైరెక్ట్ యాక్సెస్ చేయలేరు అనమాట. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద లింక్, ప్రైవేట్ రిపాజిటరీ లింక్ ఉండి నేను మీకు నా ఆథరైజేషన్ కీ ఇస్తే తప్ప మీరు యాక్సెస్ చేయలేరు. ఇక్కడ మీకు ప్రైవేట్ అని కనిపిస్తుంది అనమాట. లాగిన్ అయ్యాను, స్క్రీన్ షేర్ చేయండి. అప్రూవ్ చేసేయండి అంతే సార్. అప్రూవ్ చేసి నాకు రాలేదు. మెయిల్ రాలేదా ఏమి? మెయిల్‌లో చెక్ చేయాలి ఒక్క నిమిషం. మెయిల్ వస్తుంది. యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు గిట్ నోట్స్ లో మీకు గిట్ నోట్స్ కి యు ఆర్ యాడెడ్ యాజ్ కొలాబరేటర్. ఇప్పుడు మీరు ఇందులో గిట్ నోట్స్ అనే రిపాజిటరీలో ఫైల్ క్రియేట్ చేసి చూడండి. ఒకటి ఇప్పుడు స్టోరీ 12 అని క్రియేట్ చేయండి. స్టోరీ 11 వరకు ఉన్నాయి కదా, స్టోరీ 12 అని ఒక ఫైల్ క్రియేట్ చేసి కమిట్ చేయండి. కమిట్ అవుతుందా లేదా చెక్ చేయండి. కమిట్ అయిన తర్వాత నేను మెయిన్ బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేస్తాను. దాని తర్వాత మీరు కమిట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు నాకు పుల్ రిక్వెస్ట్ వస్తుంది. మీకు అప్పుడు తెలుస్తుంది ఏ విధంగా వస్తుందో పుల్ రిక్వెస్ట్. స్టోరీ 12 క్రియేట్ చేశాను. ఇప్పుడు కమిట్ అప్పుడు వద్దన్నారు. కమిట్ చేసేయండి. చేశాను. ఇదిగోండి స్టోరీ 12 అనేది మీరు కమిట్ చేసేసారు. అంటే నేను ఎందుకు మీరు కమిట్ చేయగలిగారంటే నేను ఐ హావ్ యాడెడ్ యూ యాజ్ ఏ కొలాబరేటర్, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మెయిన్ బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేస్తాను. కొలాబరేటర్ బ్రాంచ్ కి వెళ్ళి మెయిన్ బ్రాంచ్ రిక్వైర్డ్, ఇక్కడ నేను రిక్వైర్ పెట్టాను. ఇప్పుడు మీరు మెయిన్ బ్రాంచ్ లో కమిట్ చేయండి. కెన్ యూ ట్రై నౌ క్రియేటింగ్ ఇన్ ద మెయిన్ బ్రాంచ్? జస్ట్ ఒకసారి సేమ్ స్టోరీ 13 అని క్రియేట్ చేసి కమిట్ చేయండి మెయిన్ బ్రాంచ్ లో. మీకు ఇప్పుడు డైరెక్ట్ కమిట్ అవ్వదు అనమాట, బికాజ్ ఐ హావ్ ప్రొటెక్టెడ్ ఇట్. అయిందా అండి? చేంజెస్ వచ్చాయి. కమిట్ అయిందా? ఆ కమిట్ రాలేదు, ఆప్షన్ ప్రపోజ్ చేంజెస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు తర్వాత మీకు పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయమని వస్తుంది. అవును అవును, క్రియేట్ పుల్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి, నేను చూపిస్తాను మధ్య ఎలా చేయాలి. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ టు ద మెయిన్ బ్రాంచ్ అని చెప్పండి. చేశాను. నాకు వస్తుంది రిక్వెస్ట్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నాకు పుల్ రిక్వెస్ట్ ఒకటి వచ్చింది. ఇదేనా క్రియేట్ S13, రైట్? ఇప్పుడు 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 చూడండి, మీరు బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేశాను కాబట్టి నాకు ఏమైంది, పుల్ రిక్వెస్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, రివ్యూ రిక్వైర్డ్, మర్జింగ్ ఈజ్ బ్లాక్డ్ అని. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు రివ్యూడ్, నేను రివ్యూ చేసి
కామెంట్ యాడ్ చేసి ఒక నిమిషం ఇక్కడ వస్తుంది రివ్యూ. రివ్యూ రిక్వైర్డ్. యాడ్ యువర్ రివ్యూ. ఓకే. రివ్యూ చేంజెస్. Reviewed. Submit review. Much without waiting for requirements to be met. ఓకే. ఇక్కడ రివ్యూ యాడ్ చేశాను. రివ్యూ యాడ్ చేసిన తర్వాత మర్జ్ చేయడానికి చేశాను. ఇక్కడ కమెంట్ యాడ్ చేశాను రివ్యూ అని. ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్. కన్ఫర్మ్ మర్జ్. ఓకే. ఇప్పుడు మర్జ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కోడ్‌కి వచ్చి చూస్తే S13 అనేది ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమొచ్చింది? బ్రాంచ్‌ని ప్రొటెక్ట్ చేశాను కాబట్టి ఈ బ్రాంచ్‌ని ప్రొటెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు నాకు రివ్యూ రిక్వెస్ట్ వచ్చిందన్నమాట. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయగలిగాను. సో ఇన్ జనరల్‌గా మనకి రియల్ టైమ్‌లో ఇదే ఉంటుందన్నమాట. వేణు అండ్ శ్రీనివాస్ జాయిన్ అవ్వలేదనుకుంటే వాళ్ళు. ఓకే. సార్ నేను జాయిన్ అయ్యాను సార్. ఉన్నాను. ఓకే. ఓకే. అయ్యావా? ఆ! శ్రీనివాస్ అవ్వలేదా? ఓకే. సో మెయిన్ బ్రాంచ్‌ని ఆల్వేస్ ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. ప్రొటెక్ట్ చేసి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి మర్జ్ చేసుకుంటామన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద యూజ్ కేస్ అన్నమాట. ఈ విధంగా ఉంటాయి మోస్ట్‌లీ. ఓకే. మొత్తం అంటే ఇప్పుడు కొంతమంది చెప్పినట్టు యూఐ నుంచి హ్యాండిల్ చేస్తారు. కొంతమంది దీని నుంచి హ్యాండిల్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే. సో మనం రిపోజిటరీస్ ఎలాగా ఇనిషియలైజ్ చేయాలో చూసుకున్నాము. క్లోనింగ్ చూసాము. ఓకే. యూఐ నుంచి రిపోజిటరీస్ క్రియేట్ చేయడము, పబ్లిక్ రిపోజిటరీ, ప్రైవేట్ రిపోజిటరీ, బ్రాంచెస్ ఎలాగ మర్జ్ చేయాలి, పుల్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోర్కింగ్ అంటే ఏంటి చూసాము. ఓకే. మోస్ట్‌లీ వి కవర్డ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గిట్ అండి. ఓకే. మీరు ఒక్కసారి అంటే ఇంకోసారి హ్యాండ్స్ ఆన్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఓకే. సో ఇంకొకటి నిన్న గిట్ ఫెచ్, గిట్ పుల్‌కి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. మనము గిట్ పుల్ అంటే ఏంటి? కోడ్ అనేది మనం పుల్ చేసుకుంటాం కదా బ్రాంచ్‌లోకి. ఓకే. ఇప్పుడు నేను ఏ బ్రాంచ్‌లో ఉన్నాను? మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నా. గిట్ BRANCH మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నా. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ STATUS గిట్ స్టేటస్ చూస్తే ఇక్కడ మనకి అప్ టు డేటే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు క్లోన్ చేసుకున్నాం. క్లోన్ చేసుకున్న తర్వాత మనం ఏమేమి కమిట్స్ చేసాము? S13 క్రియేట్ చేసాము. స్టోరీ 12 క్రియేట్ చేసాము. రైట్? ఇప్పుడు ఈ రిమోట్ కోడ్‌ని లోకల్‌కి కావాలి అంటే ఏం చేయాలి నేను? రిమోట్ రిపోజిటరీలో ఉన్న కోడ్ లోకల్‌లో క్లోన్ చేసుకోవాలి అంటే అప్ టు డేట్ ఉండాలి అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద కమాండ్ వి డిస్కస్డ్? రిమోట్ రిపోజిటరీ షుడ్ బి ఇన్ సింక్ విత్ లోకల్ రిపోజిటరీ. ఏం చేసాము? గిట్ పుల్ కదా! గిట్ పుల్ అంటే ఏంటి? రిమోట్ రిపోజిటరీలో ఉన్నదంతా వచ్చేస్తుంది. అదే విధంగా మనకి గిట్ ఫెచ్ అనే వినబడుతుందా వాయిస్ నాది? వినిపిస్తుంది సార్ క్లియర్‌గానే. ఓకే. మనకి గిట్ ఫెచ్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు గిట్ ఫెచ్ అంటే మనకి ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అన్నీ కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి మీరు చేంజెస్ చేసినవి తర్వాత ప్రస్తుతం కొన్న బ్రాంచ్‌కి దానికి ఏమేం చేంజెస్ ఉన్నాయో అవి కనిపిస్తాయన్నమాట. ఓన్లీ డాటా ఫెచ్ అవుతదన్నమాట. అదే గిట్ పుల్ చేసామనుకోండి ఫెచ్చింగ్‌తో పాటు మర్జింగ్ కూడా అవుతదన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు ఫెచ్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఆ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తది అంతే. గిట్ పుల్ చేస్తే ఏమవుతదంటే గిట్ ఫెచ్‌తో పాటు గిట్ మర్జ్ అనే కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతది. ఎగ్జిక్యూట్ అయ్యి
ఈ డిఫరెన్స్ కనిపిస్తుందన్నమాట. ఇంతకుముందు ఇవి కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. సో, డిఫరెన్స్ బిట్వీన్ ఫెచ్, పుల్ అంటే అదే అన్నమాట. గిట్ పుల్ అంటే దాని అర్థం ఏంటి? ఫెచ్ చేసి మెర్జ్ చేసేసి వస్తది డాటా. గిట్ ఫెచ్ అంటే ఓన్లీ ఏమైతే డాటా మనము డిఫరెన్స్ ఉందో అది కనిపిస్తదన్నమాట. అది గిట్ ఫెచ్‌కి, పుల్‌కి ఉన్న డిఫరెన్స్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు డెఫినెట్‌గా. ఓకే. ఇది వన్ యూజ్ కేస్. రైట్. ఇంకొకటి యూజ్ కేస్ ఉంది. గిట్ రీబేస్ అని. గిట్ రీబేస్ ఎందుకు వాడతామో మీరే నాకు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి నాకు ఒకటి రియల్ టైమ్‌లో చేసి చూపియండి. వై వి విల్ యూజ్ గిట్ రీబేస్. ఇదొక అసైన్‌మెంట్ లాగా తీసుకోండి. వీకెండే గదా! ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే సరిపోతది. ఓకే. గిట్ రీబేస్‌ని ఎలాగా రిప్లికేట్ చేస్తాం అనేది ఒకసారి నాకు చూపియండి. ఎందుకు వాడతాము అనేది. ఓకే. మీకు మండే రోజు అడుగుతాను నేను. ఇది మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఏదన్నా బిల్డ్ టూల్ స్టార్ట్ చేద్దాం మండే. ఓకే. ఓకే సార్.